ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ 152 ఓట్ల ఆధిక్యంతో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపు. అనుకున్న దానికంటే ఎన్డీఏ అభ్యర్థికి పెరిగిన ఓట్లు. ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగే కారణం. సో యాక్చువల్గా వాళ్ళకున్న బలము, ఎన్డీఏకున్న బలం 425 మొత్తం ఓట్లు 781. 788 ఉండాలి. కానీ ఒక 7 ఎంపీలు కొంతమంది చనిపోవడం వలన ఇంకో రకరకాల కారణాల చేత 7 లేరు సభలో. 781 మొత్తం ఓట్లు. ఈ 781లో 767 పోలైనవి. అంటే ఎంత? ఇంకొక 14 ఓట్లు పల్లె, అంటే ఎవరు రాలేదన్నమాట ఎంపీలు. సో మొత్తం పోలైన ఓట్లు 767. సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ అభ్యర్థికి పడ్డ ఓట్లు 452. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పడ్డ ఓట్లు 300. యాక్చువల్గా వీళ్ళ బలం 315. ఎవరిది? ఇండియా కూటమి బలం, రాహుల్ గాంధీ కూటమి బలం. కానీ ఒక 15 ఓట్లు ఇటు క్రాస్ అయినట్టున్నాయి. ఇగో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇది ఓటింగ్ కూడా ఎవరు దేనికి వేస్తున్నారు అని చెప్పే ఇదేముండదు. ఇది ఎవరి ఆత్మ ప్రబోధానుసారం వాళ్ళు ఓటు వేయాల్సి ఉంటుంది. జనరల్గా పబ్లిక్ ఎట్లాగైతే వేస్తారో, ప్రజలు ఎట్లాగైతే వేస్తారో, వీళ్ళు కూడా ఈ రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు వేయాల్సి ఉంటుంది. బయటికి చెప్పడం ఏముండదు. ఎవరికి ఓటు వేశారన్నది. క్రాస్ ఓటింగ్ కూడా ఇక్కడ తెలియదు అనమాట. క్రాస్ ఓట్ చేసినా కూడా తెలియదు. పార్టీలు కూడా విప్ జారీ చేయడం అన్నది ఉండదు. ఎలక్షన్ కమిషన్ ముందుగానే చెప్తుంది ఎలాంటి విప్పులు జారీ చేయకూడదు అని. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన 152 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మంగళవారం పార్లమెంట్ సముదాయంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం రాధాకృష్ణన్ విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పిసి మోదీ ప్రకటించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో సీట్లు 788, రాజ్యసభలో 6, లోక్సభలో 1 ఖాళీగా ఉండడంతో 781 మందికి ఓటు వేసే అవకాశం లభించింది. బిజు జనతాదళ్ ఎవరిది? నవీన్ పట్నాయక్ పార్టీ, అక్కడి నుంచి 7, బీఆర్ఎస్ మన రాష్ట్రానికి చెందిన భారత రాష్ట్ర సమితి కేసీఆర్ పార్టీ నుంచి 4, శిరోమణి అకాలీదళ్ పార్టీ 1. వీళ్ళు ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో 769 మంది ఎంపీలు ఓటింగ్కు అవకాశం దక్కింది. వీళ్ళెవరు ఓటు వేయలే. ఎందుకంటే వీళ్ళు ఇటు బీజేపీతోని అటు మేము ఇండియా కూటమితో కొట్లాడుతున్నాం, మేము ఓటింగ్లో పాల్గొనమని చెప్పారు. అక్కడ నోటా లేదు కాబట్టి మేము ఓటింగ్లో పాల్గొనమని వాళ్ళ ఆలోచన. పోలింగ్ ముగిసేటప్పటికి 767 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 98.2% పోలింగ్ జరిగినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. 1 గంట 20 నిమిషాల్లో రిజల్ట్ వచ్చింది. సాయంత్రం 6 గంటలకు అభ్యర్థుల ఏజెంట్లు, ఎన్నికల పరిశీలకులు, కౌంటింగ్ అధికారుల సమక్షంలో ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రి 7 గంటల 20 నిమిషాలకు విజేతను ప్రకటించారు. చెల్లుబాటైన ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థికి 60.10%, ప్రతిపక్షాల అభ్యర్థికి 39.89% ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాల్ స్వరూప్ పాఠక్ 52.7, భైరాన్ సింగ్ షెకావత్ 59.82% తర్వాత విజేతకు దక్కిన అత్యల్ప ఓట్ల శాతం ఇదే. అంటే అత్యల్ప ఓట్లు అంటే ఎవరి బలం ఎంత ఉందన్నది మనకి బిఫోరే తెలుసు. మనకి ఒక 4-5 ఓట్లు అటు ఇటు తప్ప మనం ముందు నుంచి చెప్పినాం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుస్తాడు, దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే మేము అంత ఐక్యంగా ఉన్నామని ఈ సమాజానికి, దేశంలో ఒక ఎక్స్పోజర్ ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఒక ప్రయత్నం చేసిండు. ఇప్పటి వరకు సర్వేపల్లి రాధాకృష్ణన్, జస్టిస్ హిదయతుల్లా, శంకర్ దయాళ్ శర్మలు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారట ఇక్కడ ఉపరాష్ట్రపతిగా. మిగిలిన వారంతా పోటీ ద్వారా మాత్రమే గెలిచారు. ఇందులో 1992లో కేఆర్ నారాయణన్కు అత్యధికంగా 99.86% ఓట్లు వచ్చినాయి. 1969లో గెలిచిన గోపాల్ స్వరూప్ పాఠక్కు అతి తక్కువగా 52.7% ఓట్లు వచ్చినాయి. మోదీ ప్రభుత్వం వచ్చాక జరిగిన ఎన్నికల్లో విజేతలైన వెంకయ్య నాయుడికి 67.89% ఓట్లు, జగదీప్ ధన్కడ్కి 74.37% ఓట్లు వచ్చాయి. ఈసారి రాధాకృష్ణన్కు ఊహించిన దానికంటే 14 ఓట్లు ఎక్కువ రాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఆ మేరకు తగ్గినాయి. దీన్ని బట్టి ప్రతిపక్షాల వైపు ఉన్నవారు ఎన్డీఏ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా స్పష్టమవుతున్నది. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది మనం చెప్పలేం. ఎందుకంటే అందరు ఓట్లు ఒకేసారి ఎంపీలు అంతా వేస్తారు కాబట్టి ఎవరు ఎటువైపు వేసారు అనేది చెప్పలేం. అసలు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి పెట్టిందే, అభ్యర్థిని నిలబెట్టిందే ఇండియా కూటమి అంతా ఐక్యంగా ఉందని చెప్పడానికి. సో అక్కడ కూడా క్రాస్ ఓటింగే జరిగింది. 15 ఓట్లు ఎన్డీఏ కూటమి అభ్యర్థికే పడ్డాయి. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలిగారు, వాళ్ళు ఓట్లు వేయించుకోగలిగారు. మరి వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయినారు ఆ విషయంలో? అవసరమైతే ప్రతిపక్ష కూటమికి ఇంకొక 4 ఓట్లు ఎక్కువ పడాలి ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకత ఉంటే. కానీ ఇక్కడి నుంచే ఓట్లు అవతలికి పడ్డాయి. సో వాళ్ళు ఆలోచించుకోవాలి.
ఓటమిని అంగీకరిస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి. జాతీయవాద సైద్ధాంతికత విజయం సాధించింది. నా గెలుపు జాతీయవాద సైద్ధాంతికత విజయం. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి పాటుపడతా. ఈ ఎన్నికను సైద్ధాంతిక పోరాటంగా అవతలి పక్షం చెప్పింది. ఓటింగ్ పోకడను చూస్తే జాతీయవాదం గెలిచిందని స్పష్టమవుతున్నది. ఇది ప్రతి ఒక్క భారతీయుడి విజయం. ప్రజాస్వామ్యంలో అధికార విపక్షాలు రెండు ముఖ్యం. ప్రజాస్వామ్య ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటా. ఎలక్షన్ అంతా ఎంపీలు ఓట్లేసే ఎలక్షన్లు, పార్టీలు ఎట్లా చెప్తే అట్లా. ఇది ప్రజలు ఓటింగ్లో పాల్గొనే ఎలక్షన్ కాదు ఇది. సో కాకపోతే ఇక్కడ ఇండియా కూటమి తన యొక్క ఐక్యతని చాటి చెప్పిందా అంటే కొంతవరకు చేయగలిగింది, కానీ మరి క్రాస్ ఓటింగ్ ఎందుకు జరిగింది? సరే, అధికార పక్షము వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కథ వ్యవహారం ఎంత ఉన్నా మీ ఓట్లన్నా మీకు పడాలి కదా. 15 ఓట్లు ఎందుకు క్రాస్ అయినాయి? అందుకే ఈ కూటములు, ఈ కథా వ్యవహారం అన్నది ఎక్కువ రోజులు ఇది నిలబడదు పెద్దగా. చరిత్రలో కూడా మనకి ఎన్నో లెసన్స్ ఉన్నాయి, పాఠాలు ఉన్నాయి. ఏ కూటమైనా కావచ్చు. గతంలో ఎన్డీఏ కూటమిలో కూడా ఇట్లాంటి లుకలుకలే బయటకు వచ్చినాయి. వాజ్పేయి ఈ టార్చర్ భరించలేక రాజీనామా చేస్తాను కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. చలో నెక్స్ట్, ఇది నిన్న ఉపరాష్ట్రపతి ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్. సో ఇప్పుడు మన భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు.